ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే. అక్కడ నేను గొడవలు పెట్టుకోవట్లేదు కదా. నాకేం గొడవలు ఉంటాయని అయినా మన జోలికి ఎవరైనా వస్తే పైకి సారా లోపల రామ్ అనుకుంటాం. అవును, ఈ పనులన్నీ చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతాం లేదనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసిన చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కర్రీ బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదన్నయ్య. వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో, స్విగ్గీలో పెట్టాలి. యూట్యూబ్ లో పెడితే వస్తుంది పక్క. ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే వస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు ప్రపంచంలో తెలుగులో మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన అనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకాల నిలబడుతున్నా, ఒక్కసారి అనుకోవచ్చు నిలబడు. అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలని రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించదా. విక్కీ, వదిన ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్ అంతే. అన్నది అంతే. ఆగుతుంది ఏంటి? అవును బాస్, ఎలా తెలుస్తుంది కానీ మీరు ఇక్కడ తెలుసుకుని మన ఖాళీ గట్ల అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసి చిన్న చిన్న దెబ్బలు తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది. రే అలాగని జరిగిందనుకో, లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. బయట రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తాన విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. వికీ, ఏంటన్నయ్య ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇన్నాళ్ళకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్న ఉన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి, ఏంటన్నయ్య మాటలు? భయం వేసిందిరా. అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం కూడా నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. నువ్వు పెట్టిన ఒక్క సుఖీ హోటల్ చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్ ఇంటర్నేషనల్ ఏమైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా. జర్నీ చాలా చెప్పిందని నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, ఏం లేదు. అలసిపోయింటావు. గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య.